ఆదికాండంలో 19వ అధ్యాయం లేదా 19 కన్నా ముందు 18లోకి వెళ్ళండి ఒకసారి. 18లో 20వ వచనం చదవండి. 20-21. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి అంటే దేవుని యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూసేదును అన్నాడు. చాలా ఆగండి. ఇక్కడ సందర్భం ఏమిటి? సొదొమ గొమొర్రా పట్టణం గురించి మాట్లాడుకుంటే మనం 13వ అధ్యాయంలోనికి రండి. అయ్యా, ఆదికాండం 13వ అధ్యాయంలోనికి రండి. వచ్చారా? వస్తే 10వ వచనం చదవండి. నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలను రమ్యమైనదిగాను అందమైనదిగాను ప్రయోజనకరమైనదిగాను ప్రశాంతమైనదిగాను నీళ్లు పారు దేశముగాను ఉండెను. ఎట్లా ఉందంట దేశం? చాలా బాగుంది. యెహోవా తోట అంటే ఏదేను తోట అంత అందంగా ఉంది. ఊరు బాగుంది, చూడటానికి ప్రకృతి బాగుంది, ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా ఆనందం కలిగించేగా నోటి నిండా నవ్వు కలిగించేలాగుంది. కానీ 13వ వచనం చదివితే సొదొమ పట్టణంలో ఉన్న మనుషులు మాత్రము దుష్టులుగా ఉన్నారు, యెహోవా దృష్టికి బహు పాపులుగా ఉన్నారు. ఊరు మంచిగానే కనపడుతుంది, ఊరిలో ఉన్న ఊరు మంచిగానే ఉంది. కానీ ఊళ్ళో ఉన్న మనుషుల స్వభావాలన్నీ కూడా ఎట్లున్నాయి? ఊరున్నంత మంచిగా ఉన్నాయా? లేవు. ఊరు ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంది, కానీ ఊళ్ళో ఉన్న మనుషుల స్వభావాలు దేవుని దృష్టికి దుష్టులు బహుపాపులు. 2 పదాలు వాడాడు చూడండి. దుష్టులు బహుపాపులు. వారి మధ్యలో జీవించాలి అంటే బాధపడుతూ జీవించాల్సి వచ్చిందట. లోతును గూర్చి ఎక్కడ రాస్తాడు? నీతిమంతుడైన లోతు బహుగా బాధపడిను అని ఎక్కడ రాస్తాడు? 2వ పేతురు పత్రికను తీయండి, 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏమిటి ఆ సొదొమ పట్టణస్థుల యొక్క దుష్టత్వము పాపము ఏమిటి? కాదు. సొదొమ గొమొర్రా పట్టణస్థుల యొక్క దుర్మార్గత ఏమిటి? వాళ్ళు చేసిన పాపం ఏమిటి? వాళ్ళ దుష్టత్వం ఏమిటి? కామ వికారయుక్తమైన చేష్టలు. కామంలోనే వికారం. వికారం అంటే ఏమిటి? వికారం అంటే ఏమిటి? పైత్యం అంటే ఏమిటి? కొంతమందికి ఒంటికి కొవ్వు పట్టిద్ది. ఒంటికి కొవ్వు పడితే ఎక్కడ కనపడిద్ది? ఒంట్లో కనపడిద్ది, అంతేనా? కొంతమంది మెదడుకు కొవ్వు పట్టిద్ది. మెదడుకు కొవ్వు పట్టడం అంటే ఏమిటి? మెదడుకి కొవ్వు పట్టడం అంటే ఏమిటి? తలకి కొవ్వు పట్టిద్ది కొంతమందికి. ఒంటికి పట్టే కొవ్వు కాదు, తలకు పట్టే కొవ్వు ఏంటి? దుష్టాలోచనలు. పైకి బాగానే కనపడతాడు, లోపల వీడికున్నంత చెడిపోయిన ఆలోచనలు ఇంకోటి ఉండవు. కొంతమంది కళ్ళకి కొవ్వు పట్టిద్ది. దాన్ని ఏమంటారు? కళ్ళకు పట్టిన కొవ్వునేమంటారు?
రైట్, కంటికి బట్టిన కావరం అది. పైకి చాలా శాంతమూర్తిలాగా కనపడతాడు వీడు. ఎవడు లేనప్పుడు లేదా ఎవడు చూడట్లేదు అన్నప్పుడు వీడి కంటి చూపెట్ట ఉండిద్ది. చాలా మంచి ఆలోచనలాగా, ప్రశాంతమైన ఆలోచనలు చెప్పేవాళ్ళ కనపడతాడు. ఎవడు లేనప్పుడు వీడి చేసే ఆలోచనలు ఏమిటి? ఒంటికి కనపడిన కొవ్వు కనపడిద్ది, కానీ తలకి బట్టిన కొవ్వు, కంటికి బట్టిన కొవ్వు తొందరగా ఎవరికి అర్థం కాదు. కంటికి కొవ్వు పట్టిన వాడికి, తలకి కొవ్వు పట్టిన వాడికి వావి వరుసలు ఉండవు. దానినే కామ వికారము అంటారు. ఏమంటారు? కామ వికారం అంటే దాని అర్థం అది. నవ్వుతానే ఉంటావు, లోపలన్నీ తిరుగుతూనే ఉంటుంది బుర్రలో. కనబడకుండా చూస్తూనే ఉంటావు, కానీ నీ చూపు లోపలే ఒక రకమైన మోహం ఉంటుంది. దాన్నే కామ వికారము అంటారు. సొదొమ గొమొర పట్టణంలో ఉన్న వాళ్ళు ఇందులో ఎక్స్పర్ట్లు అనమాట. ఎందులో? తలకి బట్టిన కొవ్వు, కళ్ళకి బట్టిన కొవ్వు, దీంట్లో మంచి ఎక్స్పర్ట్లు. కనపడనీయకుండా మేనేజ్ చేస్తారు. కానీ ఒకరోజు మాత్రం తట్టుకోలేక మన పైత్యం అంతా చూపించాలంటే మీరు చెప్పిన మాట మంచిదై గారు. గాల్ పైత్యం. పైత్యం అంటే గాల్. గాల్ అంటే ఏమిటి? పైత్యం అంటే ఏమిటమ్మా? పైత్యం చేదుగా ఉంటుందా, తీపిగా ఉంటుందా? రైట్, చేదేగా పైత్యం అంటే. చేదంటే ఒంట్లో ఉండదగిందా, ఉండకూడదా? రైట్, కానీ ఉంది. అపోస్తుల కార్యంలో పైత్యంలో ఉన్న ఒకడు చూపిస్తాడు. ఎవరు సార్? మీరే చెప్పాలి. 8వ అధ్యాయానికి రండి. 8వ అధ్యాయంలో సిమోన్ ఉన్నాడు. ఏ సిమోను? సిమోన్ ఉన్నాడా? ఉండి అన్నాడు, అబ్బాయి మీరు ప్రార్థన చేస్తుంటే, ఎవరి మీద ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి బాగుందంట, నేను కూడా ప్రార్థన చేస్తాను, కాబట్టి మీకు ఎంత కావాలో డబ్బులు తీసుకోండి, నాకు మాత్రం ఆ వరం ఏంటి అని అడిగాడు. అవునా? అంతేనా? చాలామంది కొత్తగా సేవకు రావాలనుకున్న వాళ్ళకి కానీ విశ్వాసాలకు ఉండే ఓ బుద్ధే ఇది. పాస్టర్ గారు బాగా వాక్యం చెబుతున్నాడు అనుకోండి, మొన్న ఒక చోట చెప్పడానికి పోతే అడుగుతున్నారు, పాస్టర్ గారు నీకులాగా చెప్పాలంటే ఏం చేయాలంటున్నాడు. ఏం చేయాలని చెప్పమంటారు? నువ్వు దేనికి వచ్చావు? నేర్చుకోవడానికి వచ్చావు. నేర్చుకోవడానికి వచ్చావు, వినడానికి కాదులే, నేర్చుకోవడానికి వచ్చాడు. విన్న తర్వాత ఏం చేయాలి? విన్న వాక్యాన్ని బట్టి, విన్న వాక్యాన్ని శుభ్రంగా నోట్స్ రాసుకొని, లేదా ఇట్లాగా రికార్డ్ చేస్తుంటే వీడియో పెట్టుకొని చూసి మళ్ళీ నెమరు వేసుకోవాలి కదా. నెమరు వేసుకున్నప్పుడు నువ్వు ప్రభువుకి ప్రార్థన చేస్తూ నెమరు వేసుకోవాలి కదా. ఇది ఎందుకు చెప్పావు నాయనా? నేను సరి చేయబట్టడానికి చెప్పావా, లేదా నా ద్వారా ఎవరికైనా నువ్వు నేర్పించడానికి చెప్పావా? నువ్వు ఎందుకు నేర్పిస్తున్నావని దేవుణ్ణి అడగాలి కదా. అది నేర్చుకునే మనస్సు, అంతేనా? రైట్, అక్కడ కూర్చొనే ఉంటావు, కానీ ఇక్కడ చెప్పేవాడి చుట్టూ నీ ఆలోచనలు ఏం తిరుగుతాయి తెలుసా? ఏం తిరుగుతాయి అమ్మా? ఇది భలే చెబుతున్నాడే, వీడికి లాగా చెప్పాలంటే ఎట్టాగా అమ్మా? అది మనసులోనే ఉంచుకుంటారు. కానీ ఒకడు ఉంటాడు తొందరపడి బయటపడి అడిగాడు, ఏమని? పాస్టర్ గారు నీకులాగా చెప్పాలంటే ఏం చేయాలని. ఏం చేయమందాం? ఈ సీమోను, గారడీ సీమోను కూడా అంతే. బాయ్ మీరు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయి కదా, మీకు ఎంత డబ్బు కావాలో అంత మీరు తీసుకోండి, నాకు మాత్రం ఆ వరం ఇవ్వండి అని అడిగిన తర్వాత పేతురు 20వ వచనంలో, 21వ వచనంలో, 22వ వచనంలో, 23వ వచనంలో, అగండి సార్, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. చెప్పుకొచ్చి 23వ వచనం చదవండి. రైట్, అక్కడ ఘోరమైన దుష్టత్వం దగ్గర 3 అని అంకేశాడా?
వేసాడా? 3 అంకేసాడా? వేసి ఆ 3 కింద ఏమన్నాడు? చేదైన పైత్యం ఉంది నీలో. నువ్వు పొందడానికి మారు మనసు పొందావు, కానీ నీలో చేదు ఇంకా సావలేదు. నీలో చేదు ఇంకా సావలేదు. మనిషి లోపల ఉన్న చేదు, కుండలో ఉన్న చేదేమిటి? కుండలో ఉన్న చేదేమిటి? ప్రవక్తల శిష్యులలో ఒకడు దాని గుణమెరగక, ఆకులు పచ్చగానే ఉన్నాయిలే, అందంగానే ఉన్నాయిలే, కంటికి బాగానే ఉన్నాయిలని వెర్రి ద్రాక్షని తీసుకొచ్చి దాని ఆకులన్నీ కోసుకొచ్చి ఒడి నిండా కోసుకొచ్చి దేంట్లో పోసాడు? కుండలో పోసాడు. పోస్తే కుండలో ఉన్న కూరంతా ఏమైంది? ఇప్పుడు చేదు ఎందుకు అయింది? లోపల నుంచి అయిద్దా, బయట నుంచి అయిద్దా? ఏమా కుండలోనికి వచ్చిన తర్వాత చేదైందిగా. మనిషి లోపల చేదు ఉందిగా, బయట ఉన్న చేదును లోపలికి ఎక్కించుకుంటాం. అంతేనా? అంతేనా? నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఇది సాధారణంగా మనలో కొంచెం ఉండిద్ది. ఎందుకని? ఆదాము స్వభావం గనక. ఆదాముని తినవద్దన్న పండు తిన్నాడా? తిన్నాడు. మనం కూడా చేయొద్దని ఏ పనైనా చెప్పండి, పిల్లలు అదే చేసి పెడతారు. కాదా? కాదా? గంప కింద కోడిని ఎత్తొద్దురా అంటే ఆడు ఎత్తుతాడా? ఎత్తకుండా ఉంటాడా? ఎత్తుతాడా? రే ఆ నిప్పులు పోయి ఉంది, నిప్పులు కాలుతాయిరా, పోవద్దంటే పోతాడా? పోకుండా అవుతాడా? పోతాడే. చెప్పింది ఏదైనా కానీ వద్దన్నదే ఖచ్చితంగా చేస్తాడు. ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది మనిషికి? తిరుగుబాటు స్వభావం ఇది. ఇది మనిషిలో స్వభావ సిద్ధంగా ఉండిద్ది. దీనికి తోడు బయట మనం సమాజాన్ని చూస్తున్నప్పుడు, అరే చదువుకున్నవాడు వాడే చేస్తున్నాడే, జ్ఞానం కలిగినవాడు వీడే చేస్తున్నాడే, లేదా ప్రార్థన పడిన అవిశ్వాసే చేస్తున్నాడే, అసలు అందరికన్నా పాస్టర్ గారే బాగా చేస్తున్నాడే, వాళ్ళు చేయగాలేంది మనం చేస్తే వచ్చిందా అని ఒక రకమైనటువంటి పైత్యం వచ్చి పడింది మనలో. ఆల్రెడీ కొంచెం ఉంది. దానికి అది ఇది కలిసిందంటే ఏమైద్ది? గాలికి వాన కలిస్తే ఏమైద్ది? గాలికి వాన కలిస్తే ఏమైద్ది? మామూలు వానకి గాలి గలవని వానకి తేడా ఏమిటి? కాదనా? వాన పడుతుంది, వాన తట్టుకోవచ్చా? తట్టుకుంటాం. కానీ గాలి కలిసిన వాన ఏమైద్ది? గాలి వాన. అంతేనా? రైట్. మంట ఉంది, మంట కొంతవరకు మేనేజ్ చేయొచ్చు. కానీ మంటకు గాలి కలిస్తే ఏమైద్ది? అవునా? మంచు కురిసింది, మంచు తట్టుకోవచ్చు. కానీ మంచుకు గాలి కలిస్తే ఏమైద్ది? దేనికైనా కానీ గాలి కలిసిందా? కలిసిన తర్వాత దాని ఎఫెక్ట్ మారిపోద్ది. అవునా? అంతేనా? ఇప్పుడు మనలో మంచు ఉంది, మనలో మంట ఉంది, మనలో ఏముంది? వాన ఉంది కదా. ఇవన్నీ చెడిపోయినాయి అనుకుందాం కాసేపు. వీటికి బయట మనం చూసిన గాలి కలిసిద్ది. గాలి మాటలు కలుస్తాయా? గాలి విషయాలు కలుస్తాయా? గాలి సంగతులు కలుస్తాయా? ఆ గాలి ఎప్పుడైతే కలిసిద్దో మనం పూర్తిగా చెడిపోతాం. అయ్యా, సొదొమ గొమొర్రా పట్టణస్థులు కూడా ఎంత చెడిపోయిన వారు, చేదైన పైత్యం కలిగిన వారు, కంటికి కనపడిన కావరాన్ని, తలకు ఎక్కిన కొవ్వుని కనబడనీయకుండానే మేనేజ్ చేసేవాళ్ళు. వాళ్ళు పేదవాళ్ళ మీద ప్రతాపం చూపిస్తారు. ఎవరి మీద? బలహీనుల మీద, విధవరాండ్ర మీద, అనాథల మీద. మనం ఎవరి మీద అయినా కానీ మన లెవెల్ చూపించాలంటే డబ్బున్నవాడి మీద చూపిస్తామా? మంది బలం ఉన్నవాడి మీద చూపిస్తామా? అధికార బలము, రాజకీయ బలము, అండబలము, కండబలము కలిగిన వాడి మీద చూపిస్తామా? చూపించలేం. మన బలమంతా ఎవరి మీద? బలహీనుల మీద. మన బలమంతా బలహీనుల మీద. సొదొమ గొమొర్రా పట్టణంలో కూడా బలహీనులను అట్లాగే బాధ పెట్టారు, పేదవాళ్ళని అట్లాగే బాధ పెట్టారు. బాధ పెడితే బాధించబడిన ఈ పేదవాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ న్యాయం జరగడం లేదు. ఎవరు కూడాను వారి పక్షాన మాట్లాడడం లేదు. ఈ బాధించబడినటువంటి సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న పేదవాళ్ళు, బాధించబడిన సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న బలహీనులు దేవునికి మొరపెట్టారు. ఇప్పుడు చదవండి, ఆదికాండం 18వ అధ్యాయంలో
ఆదికాండం 18వ అధ్యాయంలో ఇప్పుడు చదవండి, 20-21 వచనాలు చదవండి. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను గూర్చిన మొర చాలా గొప్పది. గొప్పది అంటే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు ప్రార్థన చేస్తుంది. అక్కడ బాధించబడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వారందరూ కూడా దేవా మాకు అన్యాయం జరుగుతుంది, న్యాయం తీర్చవని దేవునికి ప్రార్థన చేస్తున్నారు. చేస్తూ ఉంటే దేవుడు దేనికి దిగి వచ్చాడు? అసలు 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము దగ్గరికి రావడానికి కారణం ఏమిటి? దేవుడు 18-19 అధ్యాయంలో అసలు భూమి మీదకి రావడానికి కారణం ఏమిటి? దేవుడు అసలు ఎందుకు దిగి వచ్చాడు? ఆదికాండం 18-19 అధ్యాయాల్లో దేవుడు ఎందుకు దిగి వచ్చాడు? ఆయన చెప్పాడు కదా సార్, నేను సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేయడానికి దిగి వచ్చానని చెప్పాడు కదా. మరి దిగి వచ్చిన వాడు నేరుగా సొదొమ గొమొర్రా పట్టణాల దగ్గరికి పోకుండా అబ్రహాం దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఏయా, నేరుగా ఆ పట్టణం నాశనం చేయదలిచినప్పుడు ఆ పట్టణం దగ్గరికే పోవాలిగా. మరి నువ్వు ఎందుకు దిగి వచ్చావు ప్రభువా అని అడిగితే అంటాడు, నేను చెయ్యబోవు కార్యం అబ్రహామునకు చెప్పాలి. ఎందుకు అబ్రహాంకి చెప్పాలి? అబ్రహాంకి ఎందుకు చెప్పాలి? చెప్పకుండా చేయొచ్చుగా. అబ్రహాంకి ఎందుకు చెప్పాలి? దేవుడు తాను సంకల్పించిన దానిని తన సేవకులైన ప్రవక్తలకు చెప్పకుండా ఏమీ చేయడు. ఎక్కడుంది చెప్పడానికి చెప్పావు? ఆమోసు 3:8 అంతేనా? దేవుడు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు అది మంచిదే కానీ చెడ్డదే కానీ ముందుగా తన సేవకులకు ఖచ్చితంగా చెప్తాడు. అబ్రహాం ప్రవక్త కాదా? అబ్రహాం ప్రవక్తన ఎక్కడుంది? ఆదికాండంలో 20వ అధ్యాయంలో అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను. ప్రవక్తకి చెప్పాడు ముందుగానే. సొదొమ గొమొర్రా పట్టణములను గూర్చిన మొర చాలా గొప్పది గనుక 19వ అధ్యాయం, మళ్ళీ ఆదికాండం 19వ అధ్యాయం 13వ వచనం చదవండమ్మా. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? అబ్రహాం కాదు. అబ్రహాం 18వ అధ్యాయంలోనే అయిపోయింది. నాయన రాజేష్ గారు మీరు రికార్డింగ్ చాలా దగ్గరగా ఉన్నారు. నాకన్నా మీ వాయిసే బాగా వస్తుంది. దాంట్లో మీరు చెప్పే తప్పులన్నీ కూడా చూసి నన్ను చాలామంది బయట వాళ్ళు అడుగుతున్నారు, ఎవరండి మీ స్టూడెంట్స్ అన్ని తప్పులు చదువుతున్నారు అని. నాయన 19వ అధ్యాయంలో నేర్చుకోవడంలో తప్పులు సహజమేనా? 19వ అధ్యాయంలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? లోతుతో. 18వ అధ్యాయంలో ఎవరితో మాట్లాడాడు? అబ్రహాముతో. 19వ అధ్యాయంలో లోతుతో ఏమంటున్నాడు? వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయెను. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయెను. తర్వాత 27వ వచనం చదవండి. అదే అధ్యాయంలో తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచి చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టు ఆ మైదాన ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగ వలె లేచుచూ ఉండెను. ఏ పొగ ఇది? సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసిన తర్వాత వచ్చిన పొగ ప్రార్థనా సంబంధమైన పొగ, బాధా సంబంధమైన పొగ. అది పాఠం. సొదొమ గొమొర్రా పట్టణంలో బాధించబడిన వారు ఉన్నారే, వారు చేసిన ప్రార్థన, వారు చేసిన మొర ప్రార్థనా సంబంధమైన పొగ. అది ఎక్కడికి వెళ్ళింది? భూమి మీద నుంచి దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుడు ఏం చేశాడు? బాధా సంబంధమైన పొగను సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయడానికి పంపించాడు. అగ్నిగంధకాలే కదా, రైట్ సార్. ఇంకొకటి నిర్గమాకాండం 2వ అధ్యాయం
లేకపోతే మొదటి అధ్యాయం చదవండి ముందు, తర్వాత 2లోకి వెళదాం మనం. మొదటి అధ్యాయంలో 13వ వచనం చదవండి. ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకున్నారు, పని చేయించుకున్నారు. ఏం పని? కఠినంగా ఉంది. జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములు విసిగించారు. ఆ మాటలు చూడండి ఇక్కడ ఈ అధ్యాయంలో మీరు. శ్రమ పెట్టిన కొలది, శ్రమ పెట్టుట 11, 12 వచనాల్లో శ్రమ పెట్టుట అనే మాట ఉండేది. ఎవరెవరిని శ్రమ పెట్టారు? ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని శ్రమ పెట్టారు. రైట్. రెండవది తర్వాత 13, 14 వచనాల్లో ఐగుప్తీయులు ఇశ్రాయేలీల చేత కఠినమైన సేవ చేయించారు. ఏం చేయించారు? కఠినమైన సేవ చేయించారు. పైనేమో శ్రమ పెట్టారు, కిందేమో కఠినమైన సేవ చేయించారు. దానివల్ల విసిగిపోయారు. విసిగిపోయిన వారెవరు? ఇశ్రాయేలు. విసిగిపోయి రెండవ అధ్యాయంలో 23వ వచనంలో అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఏమి చేరింది దేవుని యొద్దకి? మొర. ఎవరు పెట్టిన మొర? ఇశ్రాయేలు. మొర ఎందుకు పెట్టారు? వారి చేత కఠినమైన సేవ చేయిస్తున్నారు గనక, వారిని శ్రమ పెడుతూ ఉన్నారు గనక వారు దేవునికి మొర పెట్టారు. ఆ మొర ఎవరి దగ్గరికి చేరింది? దేవుని యొద్దకు చేరింది. ఇందాక ఆదికాండంలో 18వ అధ్యాయంలో సొదొమ గొమొర పట్టణస్థులు, ఆ పట్టణంలో బాధించబడిన వారు మొర పెట్టారు. అది కూడా మొరేనా? మొరే. తర్వాత హేబేలు యొక్క రక్తము దేవునికి మొర పెట్టింది. ఈ మాట, మొర అనే మాట బాగా వినాలి. మొర అనే మాట సాధారణమైన ప్రార్థన కాదు. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదికేను దేవా, నాకొకసారి కనిపించరా. ఎందుకు కనపడాలి? ఎందుకు కనపడాలి? నేను చాలా లోతులో పడిపోయాను. ప్రభు. నన్ను పైకి చేరదీయటానికి, పైకి లేవనెత్తడానికి ఒక్కసారి నా మొర వినవా, మొర అనే మాట ఆపత్కాలములో చేసే ప్రార్థన, ఆపదలో ఉన్నప్పుడు చేసే ప్రార్థన. హేబేలుకు వచ్చిన ఆపద ఏమిటి? సావు. సొదొమ గొమొర పట్టణస్థులకు వచ్చిన ఆపద ఏమిటి? బలవంతులు కామ వికారయుక్తమైన చేష్టల చేత వారిని బాధ పెడుతూ ఉంటే వారు ఎదిరించలేక, కొడితే కొట్టలేక, తిడితే తిట్టలేక వాళ్ళు ఏడుస్తా దేవునికి ప్రార్థన చేశారు. ఇప్పుడు అట్లాగే నిర్గమాకాండంలో ఐగుప్తీయులు వచ్చి ఇశ్రాయేలీలను శ్రమ పెడుతూ ఉంటే, ఐగుప్తీయులు వచ్చి ఇశ్రాయేలీల చేత కఠినమైన సేవ చేయిస్తూ ఉంటే, వెట్టి చాకిరీ చేయిస్తూ ఉంటే వారు నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, ఆ మొర దేవుడు విన్నాడు. విన్న తర్వాత దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు హేబేలు చేసిన ప్రార్థన దేవుని యొద్దకు చేరిన పొగ. ఏ పొగ? హేబేలు చేసిన మొర ప్రార్థనా సంబంధమైన పొగ.
కయీను మీదకు వచ్చిన శిక్ష బాధా సంబంధమైన పొగ. రైట్. సొదొమ గొమొర్రా పట్టణంలో బాధించబడిన వారు పెట్టిన మొర ప్రార్థనా సంబంధమైన పొగ. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయడం బాధా సంబంధమైన పొగ. క్లియర్ అయినయా? ఇప్పుడు నిర్గమాకాండంలో నిర్గమాకాండంలో ఇశ్రాయేలీయులు చేసిన మొర ప్రార్థనా సంబంధమైన పొగ కదా. ఇప్పుడు ఇశ్రాయేలీల ప్రార్థన అంగీకరించి దేవుడు ఐగుప్తీయుల మీదకి బాధా సంబంధమైన పొగ ఏం పంపించాడు అమ్మా? 10 తెగుళ్ళు. ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళతో ఆపేశాడా? ఆపేయలేదు. తన ప్రజలను తరుముతూ ఉన్నవారిని సముద్రంలో ముంచేశాడు. ఈ 3 అనుభవాలు జ్ఞాపకం చేసుకోండి. హేబేలు మొర, కయీను మీదకి వచ్చిన శిక్ష, సొదొమ పట్టణంలో బాధించబడిన వారి మొర, సొదొమ పట్టణం మీదకి వచ్చిన శిక్ష, ఇశ్రాయేలీయులు పెట్టిన మొర, ఐగుప్తీయుల మీదకి వచ్చిన శిక్ష. 3 కామన్ పాయింట్స్ ఏమిటంటే బాధించబడిన వారే దేవునికి మొర పెడతారు. ఆ మొరకు జవాబుగా దేవుడు ఉగ్రతను కుమ్మరిస్తాడు. ఈ సూత్రాన్ని మనసులో పెట్టుకొని ప్రకటన గ్రంథం 8వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ఇప్పుడు పరిశుద్ధుల ప్రార్థనలు అంటే ఏమిటి? ఎనిమిదవ అధ్యాయంలో 3వ వచనం కానీ 4వ వచనం కానీ ఈ 2 వచనాల్లో ఉన్న పరిశుద్ధుల ప్రార్థనలు అంటే ఏమిటి? ఏమా? బాధపడిన వారు చేసిన ప్రార్థన. పరిశుద్ధుల ప్రార్థన అంటే బాధపడిన వారు చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన యొక్క ఛాయ 6వ అధ్యాయంలో 10వ వచనంలో వధించబడిన వారి ఆత్మలు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా ప్రార్థన చేశారు. బిగ్గరగా ప్రార్థన చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు మనం కూడా అన్యాయానికి గురవుతూ ఉంటాం కదా. మన దగ్గర బలం లేక మనం అన్యాయానికి గురవుతూ ఉంటాం. భూలోకంలో మనకెవరు అండగా ఉండరు. మన పక్షాన ఎవరు మనుషులు నిలవబడరు. భూలోకంలో మనం ఎవరిని ఆశ్రయించినా కానీ పరిష్కారం రాదని మనకు తెలుస్తుంది. అప్పుడు మన దగ్గర బాధించబడుతున్న మన దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఏంటంటే అన్యాయము చేయబడిన మనము సొదొమ గొమొర్రా పట్టణస్థులు దేవునికి మొరపెట్టినట్లుగా, బాధించబడిన ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టినట్లుగా, హేబేలు దేవునికి మొరపెట్టినట్లుగా, వధింపబడిన ఆత్మలు దేవునికి మొరపెట్టినట్లుగా మనము దేవునికి మొరపెడితే మన ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనతో కలుస్తుంది. అయ్యా, ఇంకో విషయం ఏంటంటే పరిశుద్ధుల ప్రార్థనలు ఎప్పుడు కూడా నష్టపోయిన తర్వాతే ప్రార్థన చేస్తారు వాళ్ళు. అయ్యా, హేబేలు ఏమి నష్టపోయాడు? ప్రాణం నష్టపోయాడు. సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఏమి నష్టపోయారు? వాళ్ళ మానవం నష్టపోయారు. పురుషులనైనా స్త్రీలనైనా వావి వరసలు మరిచినటువంటి కామ వికారయుక్తమైన జాతి అది. ఇశ్రాయేలీయులు ఏమి నష్టపోయారు?
ఒంట్లో ఉన్న బలమంతా వాళ్ళు పోగొట్టుకున్నారు. ఒంట్లో బలం పోగొట్టుకుంటేనే కదా దేవుడు గుర్తొచ్చేది. ఒకడు బలం పోగొట్టుకున్నాడు, ఒకడు మానం పోగొట్టుకున్నారు, ఒకడు ప్రాణం పోగొట్టుకున్నారు. కానీ పోగొట్టుకున్నవారు దేవునికి ప్రార్థన చేస్తే, పోగొట్టుకున్నవారు దేవునికి మొరపెడితే, ప్రార్థన ధూపం వేస్తే దేవుడు వారిని అన్యాయం చేయలేదు. దేవుడు అన్యాయం చేయలేదు. ఇందులో ఉన్న ఆత్మీయమైన పాఠం ఏంటంటే, లోకములో మనం విశ్వాసులుగా ఉన్నప్పుడు, దైవజనులుగా ఉన్నప్పుడు మన మీద కూడా బలాత్కారులు ఎగబడతారు. మన మీద కూడా బలాత్కారులు ఎగబడతారు. వాళ్ళ బలం చూసుకొని మనల్ని బాధ పెట్టడానికి లేస్తారు. మనకు శ్రమ కలిగిస్తారు, మనకు నష్టం కలిగిస్తారు. మన విషయంలో వీలైనంత వరకు మనల్ని అణగద్రొక్కడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటప్పుడు మన దగ్గర ఉన్న ఏకైక మార్గం దేవునికి మొరపెట్టడమే. అలా దేవునికి మొరపెడితే మన ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనతో కలుస్తుంది. ఇప్పుడు మీరు 5వ వచనం చదవాలి. ఆ దూత 8:5 ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైన ఉన్న నిప్పులతో నింపి, దేంతో నింపి? నిప్పులు భూమి మీద పడవేయగా. ఏం పడవేశాడు? నిప్పులు. భూమి మీద నిప్పులు పడవేయగా. ఇక్కడ ధూపం వేసే పరిచర్య అయిపోయింది ఇంతటితో. ముగింపులో ఏం వేస్తున్నాడు? నిప్పులు. సాయంకాలపు ధూపం వేసే పరిచర్యలో యాజకుడు చివరగా ఏం చేసేవాడు? భూమి మీద సాయంకాలం పూట అనుదిన ధూపం వేసే పరిచర్యలో యాజకుడు ధూపం ముగించడానికి ఏం చేసేవాడు? వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి యాజకుడు ఆశీర్వాదం ఇచ్చేవాడు. అంతేనా? యాజకుడు ఆశీర్వాదం ఇచ్చాడు సంఖ్యాకాండం 6వ అధ్యాయం ప్రకారం. కానీ ఇక్కడ ఆశీర్వాదం ఇస్తున్నాడా? ధూపం అయిపోగానే ఇక్కడ ఇవ్వట్లేదు. ఆశీర్వాదానికి బదులుగా ఏమిస్తున్నాడు? బలిపీఠం పైన నిప్పులతో ధూపార్తిని నింపి దానిని భూమి మీద పడవేయగా. నిప్పులు దేనికి సాదృశ్యం? నిప్పులు దేనికి సాదృశ్యం? ఎహెజ్కేలు గ్రంథం చదవండి, 10వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం. ప్రశాంతంగా 1వ వచనం 2వ వచనం చదవండి. నేను చూచుచూ ఉండగా ఆకాశ మండలం నీలాకాంతమైన సింహాసనము వంటి ఒకటి అగబడింది. ఓకే. అప్పుడు అవిసెనాన బట్ట ధరించుకున్న వాడితో యెహోవా కేరూబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి కేరూబుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా తీసుకొని పట్టణం మీద చల్లుమని సెలవీయగా నేను చూచుచున్నస్తలో అతడు లోపలికి పోయాడు. చాలు. 2వ వచనం యొక్క సారాంశం చెప్పండి. నిప్పులు చేతుల నిండా తీసుకొని అవిసెనార బట్ట ధరించుకున్న ఒకడున్నాడు. అంతేనా? అవిసెనార బట్ట ధరించుకున్న వానితో యెహోవా ఏమి సెలవిచ్చాడు? చేతుల నిండా నిప్పులు తీసుకో. చేతుల నిండా నిప్పులు తీసుకొని ఏం చేయమన్నాడు? యెరూషలేము పట్టణం మీద చల్లు. నెత్తి మీద నిప్పులు పోయడం అంటే ఏమిటి? అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత గొడవలు అవుతూ ఉంటాయే, అప్పుడేమంటాం? నీ నెత్తి మీద నిప్పులు పోసేవరయ్యా అంటే అర్థం ఏంటి? నీ నెత్తి మీద పోసినవి తలంబ్రాలు కాదురా, నీ నెత్తి మీద చల్లని గులాబీ పూలు కాదురా, అంతేనా? నెత్తి మీద పోసినవి అయ్యేంది కొడతారు, స్ప్రే కాదురా, నీ నెత్తి మీద ఏం పోసాము? ఒకడు ఒడిలో నిప్పులు పోసుకునే అవి కాలకుండా ఉండునా అన్నాడా? అట్లాగే తల మీద నిప్పులు పోసుకుంటే కాలకుండా ఉండునా? ఉండవుగా. అట్లాగే పట్టణం మీద నిప్పులు పోస్తే పట్టణం కాలకుండా ఉండునా? ఉండదుగా, కాలితిగా. ఇప్పుడు నిప్పులు పోయడం అంటే ఏమిటి? కాల్చడం.
నిప్పులు పోయడం అంటే కాల్చడం. యేసుక్రీస్తు ప్రభు వారి భాషలో మాట్లాడితే లూకాసు వార్త 12వ అధ్యాయంలో 49వ వచనం చదవండి. నేను భూమి మీద అగ్ని వేయవచ్చునే. దాని అర్థం ఏమిటి? భూమి మీద అగ్ని వేయవచ్చు అంటే దాని అర్థం ఏమిటి? ఏం కాల్చడానికి? భూమి మీద ఉన్న పాపాన్ని. భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులు కొని మండవలనని ఎంతో కోరుచూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని చాలా సింపుల్గా సమాధానకర్తలాగా ప్రజెంట్ చేస్తారు. ఆయన వచ్చిన కారణాల్లో ఒక కారణం ఏమిటంట? భూమి మీద సమాధానం. అగ్ని వేయడానికి వచ్చాను. భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను. నమ్మిన వాడికి రక్షణ, నమ్మని వానికి ఆ శిక్షే అగ్ని. ఆకాశం నుండి అగ్ని దింపిన ప్రవక్త ఎవరు? దింపాడా? ఒకసారి యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యుల్లో కోపదారి ఎవరు? యోహాను యాకోబేనా? ఒకసారి వాళ్ళు ఏమన్నారు యేసుక్రీస్తు ప్రభు వారితో? ప్రభువా, వీళ్ళ వ్యవహారం ఏమీ నచ్చలేదు, నువ్వు కానీ ఒప్పుకుంటే ఆకాశం నుండి అగ్ని దింపుదామన్నారు. అన్నారా? అంటే దాని అర్థం ఏంటి? కాల్చేద్దాం ప్రభు, వీళ్ళని కాల్చేద్దాం నాయన. అగ్ని కాల్చివేయడానికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభు వారు అగ్ని వేయడానికి వచ్చాను అంటే నమ్మని వానికి నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. యోహాను యాకోబు కోపం వచ్చి ఆకాశం నుండి అగ్ని దించి ఏలియా ఎట్లాగనైతే కాల్చివేశాడో సంహరించాడో వాళ్ళని సంహరించేద్దాం అన్నారు. నిప్పులు వేయడం అంటే, అగ్ని వేయడం అంటే కాల్చి వేయడానికి సాదృశ్యం. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని 8వ అధ్యాయం ప్రకటన గ్రంథంలోకి రండి, 5వ వచనానికి. ఆ దూత తూపార్తిని తీసుకొని బలిపీఠం మీద ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఏం కలిగాయి? ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగేను. ఎన్ని కలిగాయి? వరుసగా లెక్కండి అక్కడ. ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగేను. దాని సారాంశం ఏమిటి? నిర్గమాకాండం 19వ అధ్యాయంలో సీనాయి పర్వతం మీదకి దేవుడు వచ్చినప్పుడు ఏం కలిగాయి? చదవండి. 19వ అధ్యాయం వచనం చెప్పనా? చదువుతారా అమ్మా? ఎన్నో వచనం ఒక 16 అంట, చదవండి. ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా. ఓకే, కిందకి చదవండి వరుసగా. అమ్మా యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున, దేనితో దిగి వచ్చాడు? అగ్నితో, రైట్. అంటే నిప్పులతో, ఆ నిప్పులతో దిగి వచ్చినందున ఆ సీనాయి పర్వతం అంతయు కూడాను పొగమయమైపోయి ఉండెను. దాని పొగ కొలిమిలో వచ్చిన పొగలాగా లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించిన భూకంపము. ఇప్పుడు చెప్పండి, నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఇక్కడ పొగకి, భూకంపానికి, పొగకి, ధ్వనులకి, పొగకు దేవుడు రావడానికి సంబంధం ఉందా లేదా? ఉందా? ఇప్పుడు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో పొగకి, నిప్పులు కుమ్మరించడానికి, మెరుపులు, ఉరుములు, ధ్వనియు, భూకంపము ఉన్నాయా? అంటే దాని సారాంశం ఏంటి? దేవుడే నేరుగా ఈ ఉగ్రతలను కుమ్మరించబోతున్నాడు. దేవుడే నేరుగా ఈ ఉగ్రతలను కుమ్మరించబోతున్నాడు. ఎలా కుమ్మరించబోతున్నాడు? ఒక్కొక్క బోర ఊదితే ఒక్కొక్క ఉగ్రత వచ్చి పడుతుంది. మొత్తం మీద పాఠం ఏమిటి? అసలు ఈ ఉగ్రతలు రావడానికి కారణం ఏంటి? ప్రకటన గ్రంథం
8వ అధ్యాయంలో 7 బూరల ఉగ్రతలు రావడానికి కారణం ఏంటి చెప్పండి? పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రార్థన చేసిన మనం చచ్చిపోవచ్చు. మన శత్రువులకి తీర్పు తీర్చబడకుండా మనం చచ్చిపోవచ్చు. మన శత్రువులు పచ్చగా ఉంటున్నారు అనుకొని మనం చచ్చిపోవచ్చు. కానీ మన ప్రార్థన ఆలకించిన దేవుడు ఉన్నాడే, ఆయన చచ్చిపోలేదుగా. ఆయన చచ్చిపోయాడా? ఆయన చచ్చిపోలేదుగా. కాబట్టి ఆయన సరి అయిన సమయంలో యెహోవా లేచునుగాక, ఆయన శత్రువులందరూ చెదరిపోవుదురుగాక. అదే జరుగుతుంది ఇక్కడ. ఇక వచ్చే తరగతి నుంచి బూరల పాఠం చదువుకుందాం. ఇంతటితో 8వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న వాక్య భాగం ముగించబడింది. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? సరే, ఏమీ లేవా? సందేహాలు ఏమీ లేవా? రైట్.